దోచుకో, పంచుకో, తినుకో. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. రుషికొండ కాస్త బోడిగుండుగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఆ రుషికొండని టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం నమ్మబలికి సీఎం క్యాంపు కార్యాలయం కోసం దీన్ని సుమారు 500 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన పరిస్థితి ఉంది. పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అటవీ ప్రాంతాల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి తమ అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ప్రభుత్వం ప్రాజెక్టులకు 1 చదరపు గజం అటవీ భూములు తీసుకోవాలన్నా ఎన్నో అనుమతులు కావాలి. కానీ ఎకరాల కొద్ది భూములను పెద్దిరెడ్డి కబ్జా చేశారు. అందులో విలాసవంతమైన భవనంతో పాటు వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డును కూడా వేశారు. భూముల సర్వేలో సజ్జల కుటుంబానికి ఉన్న మొత్తం 146 ఎకరాల భూముల్లో 55 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అధికారం అడ్డు పెట్టుకుని సజ్జల అన్నింటినీ అధికారికంగా అనుభవించేశారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనామ భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. దోచుకో, పంచుకో, తినుకో.